నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గత 5 రోజుల క్రిందట గుండెపోటుకు గురైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఆయన ప్రస్తుతం 5 రోజుల నుంచి కూడా మృత్యువుతో పోరాడుతున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకనంటే రోజు రోజుకు ఒక విచిత్రమైనటువంటి రిపోర్ట్స్ అనేది బయటికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, మొదటి రోజు ఎక్కడైతే హన్మకొండలోని రోహిణి హాస్పిటల్లో చికిత్స తీసుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచి డాక్టర్ల సూచన మేరకు, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు హుటాహుటిన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఏం కాదు అనుకున్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా అంటే వచ్చిన రోజు నార్మల్గానే ఉన్నప్పటికీ మళ్ళీ నెక్స్ట్ డే వెంటనే కూడా ఆయాసం రావడము, కొంతమేర బ్రెయిన్కు ఏదైతే రక్త ప్రసరణ జరగకపోవడం కూడా ఇట్లా రకరకాలుగా రోజు ఒకటైతే వినిపిస్తూ ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే యశోదాకు సంబంధించిన డాక్టర్లు కూడా శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. శాయశక్తుల వాళ్ళు కాపాడడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడే ఉన్నటువంటి 6వ ఫ్లోర్లో ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స తీసుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతూ ఉన్నది. సో నిన్నటికి నిన్న అంటే 4వ రోజు కూడా ఆయన స్కానింగ్ తీసుకెళ్ళడానికి బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇంకొన్ని రిపోర్ట్లు, ఇంకొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఆయన బ్రెయిన్కు సంబంధించి బ్రెయిన్ అయితే పూర్తిగా ఆగిపోవడం జరిగింది. సో మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా గత 5 రోజుల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పటివరకు కూడా కళ్ళు తెరవలేదు. కనీసం నోటి నుండి మాట కూడా రాలేదానికి. సో ఇప్పటికే సెలైన్ల ద్వారా కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, సో వీటి ద్వారానే ఆయనకు చికిత్సను అయితే అందిస్తున్నారు. మొత్తానికి బాడీ సహకరిస్తున్నప్పటికీ కూడా ఆయన నుంచి ఎటువంటి స్పందన అయితే రావడం లేదన్నటువంటిది కూడా మనకి ఇంకో పక్క వినిపిస్తున్నటువంటి వాదన. మరోపక్క కేసీఆర్ నుంచి మొదలుకుంటే కార్యకర్త వరకు కూడా, సో ఎక్కడైతే కేసీఆర్ వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడికి చేరుకోగానే 2వ రోజే కేసీఆర్ కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించడము, కేటీఆర్, హరీష్ రావు అయితే ఇంకా ఇక్కడే ఉండి మొత్తం మొదటి నుంచి కూడా పర్యవేక్షిస్తుండడం, మొదటి నుంచి కూడా డాక్టర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ తీసుకుంటూ డాక్టర్ల సలహాల సూచనల మేరకు నడుచుకోవడం కూడా మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి, అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డితోనే అనుబంధం ఉన్నటువంటి లేదా ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి, ముఖ్యంగా ఆయనతో వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా మొత్తానికి సో రాజకీయాలను కూడా పక్కన పెట్టి ఆయనను చూడడానికి, పరామర్శించడానికి వస్తున్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తున్నది. ఏది ఏమైనా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి బతకాలి, మా పెద్ది బతకాలని చెప్పేసి కార్యకర్తలు, అభిమానులు, నల్లబెల్లి మండలానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, ప్రతిరోజు కూడా ఇదే హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నారంటే అతిశయోక్తి కానే కాదు అసలు. సో విజువల్స్లో అంటే నేను ప్రత్యేకంగా వాళ్ళని చూపించలేనులే, కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరిలో దాదాపు ఒక 10 నుంచి 15, 20, 30 మంది వరకు కూడా నిత్యం వస్తున్నారు వెళ్తున్నారు, మా పెద్ద ఎలా ఉన్నాడని చెప్పేసి కనుక్కుంటున్నారు. సో స్వయంగా వాళ్ళే కొంతమంది సొంత ఛార్జీలు పెట్టుకొని మరి ఇక్కడికి వచ్చి పెద్దని చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎంతో ఆశతో ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. కానీ ఇంకొన్ని విషయాలు అయితే సంచలనంగా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల కిందటనే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక భూ వివాదానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమందితో పెద్ది సుదర్శన్ రెడ్డికి కొంత వాగ్వాదం జరగడము. సో అప్పటి నుండే ఆయన కొంత టెన్షన్గా ఫీల్ అయినట్టు, కొంత అప్పటి నుంచే స్ట్రెస్గా ఫీల్ అయినట్టు కూడా మనకు సన్నిహిత వర్గాల సమాచారం మేరకు అయితే తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఆయన కొంత అనారోగ్యకరంగా ఉండడంతో సడన్ గా అనుకోకుండా ఉదయం రోజు అంటే ఆదివారం రోజు ఉదయం ఛాయ్ తాగుతున్నటువంటి సందర్భంలో ఆయనకైతే హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడము, సడన్ గా కింద పడిపోవడము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాట్లాడకపోవడం, ఇదంతా కూడా మనమందరం కూడా చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికి కేసీఆర్ కూడా ప్రత్యేకంగా డాక్టర్లతో మాట్లాడి, ఈ సికింద్రాబాద్ యశోద డాక్టర్లతో కూడా మాట్లాడి, అమెరికా నుండి అదేవిధంగా ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది కార్డియాటిక్ అంటే గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు నయం చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి డాక్టర్లను కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. సో వాళ్ళ పర్యవేక్షణలో కూడా ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్య సేవలు అయితే అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో నిన్న అందరూ కూడా స్కానింగ్ చేయగానే ఇంకా బాగానే ఉన్నది, రిపోర్ట్స్ కూడా బయటికి వస్తాయని చెప్పి అనుకున్నప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే మనం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో కూడా మాట్లాడినప్పుడు, కొంతమంది సన్నిహిత వర్గాలతో మాట్లాడినప్పటికీ కూడా ఎటువంటి మెరుగు అయితే లేదు, అంటే తగ్గుదల లేదు, మెరుగు లేదు, నిలకడగా ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. నిన్న మొన్న కూడా ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది, బ్రెయిన్ సరఫరాకు సంబంధించి, బ్రెయిన్కు అదేవిధంగా బాడీకి బ్లడ్ సరఫరాకు సంబంధించి, ఎయిర్ సరఫరాకు సంబంధించి కూడా ఒక ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ 48 గంటల తర్వాత మాత్రమే దాని ఫలితం అనేది కనిపిస్తోందని చెప్పి రకరకాలుగా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ భార్య స్వప్న కావచ్చు, అదేవిధంగా పిల్లలు కావచ్చు. సో ఎటు పాలుపోయినటువంటి పరిస్థితి. సడన్ గా ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము కలలో కూడా ఊహించలేదని చెప్పేసి ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క పెద్ది సుదర్శన్ రెడ్డి గత సంవత్సరంలో మాట్లాడినటువంటి వీడియోలు కావచ్చు, అదేవిధంగా అమెరికాకు వెళ్ళినప్పుడు కేసీఆర్ పాటలు పెట్టుకొని ఆయన కారులో వెళ్తున్నటువంటి ప్రయాణం చేసినటువంటి విజువల్స్ కావచ్చు, ఇట్లా పెద్దితో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఆయనతో పాటు ఉన్నటువంటి ఫోటోలు దిగినటువంటి ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్నింటిని కూడా షేర్ చేస్తూ పెద్దితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనా కూడా పెద్ది బతికి రావాలి, మళ్ళీ బతికి ఆయన ప్రజల మధ్యలోకి రావాలని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా ఇంతలా కేసీఆర్ కూడా ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకోలేదన్నటువంటిది కూడా ఒక వార్త అయితే వినిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన దగ్గరుండి డాక్టర్లకు చేతులెత్తి మొక్కి
పై వరకు వెళ్ళి చూసి కుటుంబ సభ్యులను పరామర్శించి మా పెద్ద ఎలాగైనా బతకాలి, బతికించండి అని చెప్పేసి డాక్టర్లను కూడా ఆయన వేడుకున్నట్టు మనం స్పష్టంగా వీడియోలలో ఫోటోలలో కూడా చూసినాం. సో మరి చూడాలి ఏం జరుగుద్ది. పెద్ది సుదర్శన్ రెడ్డికి రోజు రోజు కూడా ఏమైనా మెరుగు కనిపిస్తూ ఉన్నదా, లేదంటే నిలకడగానే ఉంటా ఉన్నదా, ఏం జరగబోతుంది అనేది కూడా రోజుకు అంటే గంట కూడా ఒక అప్డేట్ అయితే మనకు వస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కూడా ఆయనకు సంబంధించిన అప్డేట్స్ నేను మీకు ఇక్కడ హాస్పిటల్ నుంచి అందిస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.